ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయట్లేదని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ప్రశ్నించారు. వార్షిక బడ్జెట్పై సాధారణ చర్చలో భాగంగా మాట్లాడిన మహేశ్వరరెడ్డి రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో దానిపై చర్చకు సిద్దమని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రులు బదనాం చేస్తున్నారని ఆక్షేపించారు. సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణి సరికాదని హితవు పలికారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి సర్వీస్ సెక్టర్ ని గ్రోత్ చూపించేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రోత్ అని చెప్పుకున్నటువంటి మీరు ఈ రోజు ఇదే ఎందుకోసం అని చెప్పి గ్రామీణ ప్రాంతాల మీద వివక్ష చూపిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. జిహెచ్ఎంసీ అంటే మాకు తెలిసింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, కానీ మీరు చేస్తున్నది అధ్యక్ష గ్రేటర్ హైదరాబాద్ ఫర్ మజ్లిస్ అండ్ కాంగ్రెస్ విభజిస్తా ఉన్నారు. ఒకటి కేవలం మజ్లిస్ కి మీరు కానుకగా ఇవ్వడానికి మాత్రమే విభజన చేస్తా ఉన్నారు తప్ప నిజంగా దీని మీద ఆంతర్యం ఏంది, మరి కారణం ఏందో మేము ఒకసారి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. 6 గ్యారంటీలకు వారంటీ లేదు, పథకాలకు పైసలు లేవు, బోనస్ అన్నారు, బకాయిలు పెడుతున్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఇండ్లు కూలుస్తున్నారు, ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అన్నారు, ఫ్యూచర్ లేని సిటీగా మారుస్తున్నారు. పాలన లేదు, పంపకాలు మాత్రం ఈ రాష్ట్రంలో గట్టి కనబడతా ఉన్నాయి. అభయహస్తం కబంధాస్తంగా మారిపోయింది అధ్యక్ష.